విజయవాడ పట్టమట్టలో కార్లతో యువకులు బేభత్సం సృష్టించిన ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. రోహిత్, ఓం అనే ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఓంకి చెందిన వాహనంలో సిరంజీ దొరకడంతో డ్రగ్స్ తీసుకున్నారనే కోణంలోనూ విచారిస్తున్నారు. ఇద్దరికీ డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. టెస్టు ఫలితాల ఆధారంగా కేసులోని సెక్షన్లలో మార్పులు చేస్తామని చెబుతున్న పటమట సీఐ పవన్ కిషోర్తో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. విజయవాడ గురునానక్ కాలనీలో ఇద్దరు యువకులు హల్చల్ చేశారు. ఇద్దరు వాళ్ళ కార్లతోటి ఢీకొని గురునానక్ కాలనీ ప్రాంతమంతా కొద్దిసేపు ఉద్రిక్తత చేశారు, బీభత్సం చేశారు. ప్రస్తుతం మనం ఆ కార్ల వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ కారుకు జరిగినటువంటి ఈ డ్యామేజీనే మొత్తం అసలు ఏ స్థాయిలో ఇద్దరి మధ్య ఫైటింగ్ జరిగిందనేది మనకి తెలుస్తూ ఉంది. పోలీసులు దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇద్దరి మధ్య ఒక యువతి వల్ల ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందనేటువంటిది ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. మొత్తం మీద ఇరువురి పైన కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. గొడవ ఎందుకు జరిగింది, దీనికి కారణం ఏంటి, ఏ కేసు నమోదు చేశారు, ఇది మత్తులో జరిగిందా లేదంటే ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని తెలిపేందుకు మనతోటి పడమట సిఐ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు నిన్న యువకుల మధ్య ఘర్షణ ఎందుకు జరిగింది, దానికి పూర్తి కారణాలేంటి? నేను మొల్లా ఓం అని చెప్పేసి ఇతనికి 21 years ఉంటాయి. అలాగే లింగంనేని రోహిత్ 19 years. వీళ్ళిద్దరు కూడా చాలా కాలంగా వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఫ్రెండ్షిప్ ఉంది. వీళ్ళు మధ్యలో ఒక యువత విషయంలో వీళ్ళిద్దరు కూడా కొంచెం మనస్పర్ధలు పెరిగి నిన్న వీళ్ళు వాట్సాప్లోనే చాటింగ్ చేసుకుని పలానా ప్లేస్లో కలవాలని చెప్పేసి వీళ్ళు చాటింగ్లో వీళ్ళు ప్లేస్ డిసైడ్ చేస్తున్నారు. ఆ ప్లేస్కి ఇద్దరు కూడా తార్ వెహికల్స్ ఉన్నాయి. ఆ తార్ వెహికల్స్ వచ్చి వీళ్ళు వెహికల్ కూడా తెకుండా ఒకళ్ళు వెహికల్స్ తోటే గుద్దుకోవడం జరిగింది. ఆ వెహికల్స్ రెండు కూడా బాగా డ్యామేజ్ అయిపోయినాయి. అంతేగాని వేరేగా కొట్టుకోవడం అలాంటివి జరగలేదు. అక్కడ చుట్టుపక్కల అందరూ వచ్చారు. మాకు కూడా ఇన్ఫర్మేషన్ రాగానే మేము కూడా వెంటనే వెళ్ళాం. వెంటనే రోహిత్ అతను పారిపోయాడు, ఓం దొరికాడు. తర్వాత రోహిత్ని కూడా మేము అదుపులో తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు కట్టడం జరిగింది. దాని మీద దర్యాప్తు చేయడం కూడా జరుగుతుంది. వీళ్ళిద్దరికీ అసలు పరిచయం ఎలా ఏర్పడింది, ఆ యువతికి వీళ్ళకి పరిచయం ఎట్లా ఉంది? అంటే వీళ్ళిద్దరూ కూడా ఒకే కాలేజీలో చదువుతున్నారు. వీళ్ళు కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్నారు. వీళ్ళు చదివినప్పటి నుంచి కొంచెం పరిచయం ఏర్పడింది. అలాగే హైదరాబాద్ సంబంధించిన యువత అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళిద్దరు కూడా కామన్ ఫ్రెండ్. ఈ రోహిత్ గురించి ఓమే కొంచెం బ్యాడ్గా చెప్తాడని చెప్పేసి అతను తెలిసి అక్కడి నుంచి వీళ్ళిద్దరి మధ్యలో కూడా మనస్పర్ధలు స్టార్ట్ అయినాయి. అయితే వీళ్ళు మత్తులో ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. అసలు వీళ్ళు కారులో స్టెరాయిడ్స్కి సంబంధించినటువంటి ఆధారాలు కూడా లభించాయంటున్నారు. వీళ్ళకి సంబంధించి అసలు ఎటువంటి టెస్టులు చేశారు, వాళ్ళు మద్యం కానీ ఈ మత్తు పదార్థాలు కానీ సేవించారా? అక్కడ ఎటువంటి ఈ గంజాయి కానీ అలాంటివి దొరకలేదు. అక్కడ ఓన్లీ ఒక నీడిల్ ఒకటి ఉంది, అలాగే ఎలక్ట్రానిక్ సిగరెట్ అది ఒకటి ఉంది. ఈ రెండే ఉన్నాయి. మొత్తం అంతా కూడా వెహికల్స్ నుండి కూడా మొత్తం చెక్ చేయడం జరిగింది. అక్కడ వేరే ఎటువంటి కూడా దొరకలేదు. అయినా వీళ్ళకి కూడా ఇప్పుడు డ్రగ్స్ టెస్ట్లు కూడా చేస్తున్నాం. ఆ రిపోర్ట్ రాగానే దాని మీద కూడా తగిన యాక్షన్స్ కూడా జరుగుతుంది. అంటే ఈ రిపోర్ట్లు ఎఫ్ఎస్ఎల్కి ఏమైనా ఆధారాల కోసం ఏమైనా పంపిస్తున్నారా, ఎట్లా ఉంటుంది? దర్యాప్తులో భాగంగా పంపడం జరుగుతుంది. ఎఫ్ఎస్ఎల్ కూడా పంపడం జరుగుతుంది. వీరిపైన ఎటువంటి కేసు నమోదు చేశారు? ప్రస్తుతం అయితే ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్, అలాగే అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేశారు. అదొకటి పబ్లిక్ని చాలా మంది భయభ్రాంతులు గురి చేశారు. దానికి సంబంధించి కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఇంకేమైనా సెక్షన్ అయితే కూడా యాడ్ చేస్తాం. ఇద్దరు యువకులు కార్లతోటి యథేచ్ఛగా ఢీకొనటమే కాకుండా సినీ తరహాలో అక్కడ ప్రాంతమంతా చాలా ఉద్రిక్తతకు దారితీసే విధంగా ప్రయత్నించారు. యువతకు మీరు ఎటువంటి హెచ్చరిక ఇస్తారు, వీళ్ళపైన చర్యలు ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకి ఇలాగా పెద్ద వాహనాలు ఇచ్చి కాలేజీ పంపడం, అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారు, బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరేంటో చూసుకోకపోవడం, ఇలాంటి వలన ఇలాంటివి జరుగుతున్నాయి. ప్రతి పేరెంట్స్ కొంచెం బాధ్యతగా పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేస్తున్నారని కూడా గమనించి దాన్ని బట్టి వాళ్ళకి పిల్లలు కొంచెం జాగ్రత్త చూసుకుంటే కనుక ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయని చెప్పేసి నా అభిప్రాయం. సార్, రాజకీయమైనటువంటి ఆరోపణలు వినపడుతూ ఉన్నాయి, దానిపైన మీరు ఏమంటారు? ప్రస్తుతం మా దర్యాప్తులో అలాంటివి రాలేదండి. ఎటువంటి ఇది కూడా మాకు రాలేదు.
మాకున్న సమాచారం మేరకు వెళ్ళలేదు. ఇది యువకులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్తూ ఉన్నారు. వారిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ కోటితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.